ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. మీ అందరికీ ఇప్పుడు నా మీద కోపం ఉండడంలో తప్పులేదు. మీరెంత చెప్పినా మీ మాట నేను విననందుకు నన్ను క్షమించండి. బాగుందండి శ్రీకర్ గారు, చాలా బాగుంది. చేసిందంతా చేసి లాస్ట్కి క్షమాపణ చెప్తున్నారా? మా వింధ్య సిస్టర్ని అరెస్ట్ చేస్తుంటే మా అత్తయ్య, మావయ్య, బావగారు ఇంతమంది అడిగినప్పుడు వాళ్ళ మాటని గౌరవించి సరే అని అనుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు కదా. పోలీసులు వింధ్య సిస్టర్ని తీసుకెళ్లిపోయాక భలే చెప్తున్నారండి సారీ అని. మీరెన్నైనా అనుకోండి, ఈ కేసులో నుంచి బయటపడ్డానికి మేము ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేదని చెప్పారు. ఈ కేసు మేము గెలవం అని చెప్పారు. మమ్మల్ని మేము కాపాడుకోవటం కోసం తప్పితే వింధ్య మీద పగ ప్రతీకారం తీర్చుకోవాలని ఇలా చేయలేదు. మేము కేసు నుంచి బయటపడాలంటే తిరిగి కేసు పెట్టడం తప్ప వేరే మార్గం లేదని మా లాయర్ చెప్పారు. అందుకే నేను ఈ కేసు పెట్టాను. నిజంగా వింధ్య తప్పు చేయకపోతే నిర్దోషిగానే బయటకు వస్తుంది. ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే కదా. మీరు మా కోసం ఎంతో చేశారు. ఈ విషయంలో మీ మాట కాదన్నందుకు నన్ను మన్నించండి. క్షమించండి వాణిగారు. అబ్బో వచ్చిందమ్మా వయ్యారి. చూసావా అత్తయ్య, అంతా అయిపోయాక ఇప్పుడొచ్చింది. ఏంటండి, ఏం చేస్తున్నారండి మీరు? సంధ్య, నీకు తెలీదు. పద మన ఇంటికి వెళ్దాం. చెయ్యి వదలండి, చెయ్యి వదలండి. దీనికంటే నా ప్రాణం అడిగినా బాగుండేది. మీరు నా స్నేహితురాలిపై పోలీస్ కేసు పెట్టి తనని అరెస్ట్ చేయిస్తారా? అది కాదు సంధ్య, మనకి వేరే దారి లేదు. తెలిసిన లాయర్తో నేను మాట్లాడాను. ఏ లాయర్తో మాట్లాడినా మీరు చేసింది తప్పు. ఒకవేళ రేపు కోర్టులో నింద పడితే నా మీదే కదా పడుతుంది. నేనేమైపోయినా పర్లేదండి. మీతో నేను ఎప్పుడైనా చెప్పానా నాకు వింధ్య వల్ల సమస్య వచ్చింది, నేనిలా బాధపడుతున్నాను అని? తెలుసో తెలియకో వింధ్య నా మీద ఎన్ని నిందలు వేసినా తిరిగి నేనొక్క మాటైనా అన్నానా? ఎప్పుడైనా తనని బాధ పెట్టానా? ఎప్పుడైనా తనని ఏడిపించానా? మీరు మా ఇద్దరిని విడగొట్టారు. అవును, మీ ఇద్దరిని విడగొట్టడం కోసమే నేను ఈ పని చేశాను. నిజంగా నేను చేసిన పని వల్ల మీ ఇద్దరు విడిపోతే ముందుగా సంతోషించేది నేనే. వింధ్య నీ జోలికి రాకుండా, వింధ్య నీతో మాట్లాడకుండా, వింధ్య నిన్ను అవమానించకుండా, వింధ్య మరోసారి ఇలాంటి పనులు చేయకుండా ఇదే నేను తనకు వేసే శిక్ష. సంధ్య, ఈ విషయంలో నువ్వు కాళ్ళు చేతులు పట్టుకున్న ఎవరు చెప్పినా నేను విన్ను. వింధ్య తప్పు చేసింది. చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. నేను ఈ భర్తగా చెప్తున్నాను, నా నిర్ణయం మారదు. తప్పు చేసిన వింధ్య శిక్ష అనుభవించాల్సిందే.
పదా. ఏంటలా చూస్తున్నావు? పదా. ఏంటి అలా తోస్తున్నారు? అయినా నా మీద కంప్లైంట్ వచ్చింది, అది ఇంకా ప్రూవ్ కాలేదు కదా. నేను తప్పు చేశానని మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఎవడు పడితే వాడొచ్చి ఇలా కంప్లైంట్ చేస్తే మీరు దాన్ని సీరియస్గా తీసుకుంటారా? అసలు వాడిచ్చిన డబ్బులకి మీరు అమ్ముడుపోయారా? నోరు మూస్తావా? ఏంటి నోరులేస్తుంది? ఎలా కనిపిస్తున్నాం? డబ్బులు తీసుకుని పనిచేసే వాళ్ళలా కనిపిస్తున్నామా? ఆ అవసరం మాకు లేదు. గవర్నమెంట్ మాకు శాలరీ ఇస్తుంది, అర్థమైందా? ప్రతి ఒక్కరికి పోలీసులంటే చులకనైపోయింది. నీలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో మాకు బాగా తెలుసు. ఏంటండి తెలిసేది? మా ఇంటికొచ్చారు, నేను ప్రెగ్నెంట్ని అని చెప్తున్నా, లాయర్తో మాట్లాడతామని చెప్తున్నా వినకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నిజంగానే నేను ఈ పని చేసినట్టు మీ దగ్గర సాక్ష్యాలే ఉన్నాయి? ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా? ప్రూవ్ అవ్వలేదని ఎవరు చెప్పారు నీకు? శ్రీకర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాక నీతో పాటు అనుమానించిన వ్యక్తిని మా స్టైల్లో మేము ఆరా తీస్తే అన్ని విషయాలు బయటికొచ్చాయి. వాడు పెట్రోల్ పోస్తే నువ్వు అగ్గిపుల్ల గీశావు. మొత్తం వాడు చెప్పేశాడు. నేను అగ్గిపుల్ల గీయడమేంటి? అసలు ఇలా చెప్పిందెవరు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అదిగో ఆ లాకప్ లో ఉన్నాడే, ఆ రాస్కెలే చెప్పాడు. సారీ మేడం, ఇంటి దగ్గరే చితకబాదారు. అక్కడే తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిందంతా చెప్పాల్సి వచ్చింది. చూడు, అవతల శ్రీకర్ నీ మీద పీకల్లోతు కోపంలో ఉన్నాడు. ముందు అతనొచ్చి నీ మీద కంప్లైంట్ ఇస్తే ఏమో అనుకున్నాను. ఎందుకైనా మంచిదని నందు దగ్గరికి మా వాళ్ళని పంపించాను. వాణ్ణి అక్కడే 4 తంతే నిజం మొత్తం చెప్పేశాడు. రేపిదే విషయం కోర్టులో కూడా చెప్తాడు. అప్పుడు నీ జీవితం జైల్లోనే నలిగిపోతుంది. అన్నట్టు నువ్వు ప్రెగ్నెంట్ అన్నావు కదూ? నువ్వు నిజంగా ప్రెగ్నెంటో కాదో నాకు తెలియదు, కానీ ప్రెగ్నెంట్ అయితే డెలివరీ కూడా జైల్లోనే అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? రేపు కోర్టుకు సెలవు ఉంది. నిన్ను కోర్టుకు సబ్మిట్ చేసే వరకు వెళ్ళి లాకప్లో కూర్చో. కానిస్టేబుల్స్, ఈ అమ్మాయిని తీసుకెళ్లి లాకప్లో వేయండి. ఓకే మేడం. పరిస్థితి ఇక్కడ దాకా వస్తుందనుకోలేదు. నందు సరెండర్ అయిపోయాడు. ఇప్పుడు ఏ లాయర్ వచ్చినా నన్ను కాపాడలేరు. పైగా రేపు కోర్టుకి సెలవు అంటున్నారు. ఇప్పుడు నేను లాకప్లో ఉండాలా? జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టలేదు. అలాంటిది నా జీవితం అంతా ఇక జైలు పాలేనా? సంధ్య జీవితాన్ని ఏదో చేద్దాం అనుకుంటే నా జీవితమే ఇలా తలకిందులైపోయిందేంటి? భగవంతుడా, అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా క్షమాపణ కోరుకుంటాను. నన్ను కాపాడు. మా అత్తయ్య, మావయ్య, చివరికి రాజేష్ చెప్పినా శ్రీకర్ వినలేదు. ఇక శ్రీకర్ ఎవరు చెప్తే వింటాడు?